మనోధర్మశాస్త్రం, రాజ్యాంగం. ఇగో రాజ్యాంగం తెచ్చిన, రాజ్యాంగం పట్టుకొచ్చిన మీకు. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి చదివితే ఏమంటారంటే ఈ కృష్ణని ఎక్కడి నుంచో తెచ్చి చదువుతున్నారు అని ఆయన అనుకుంటారు. అందుకే డైరెక్ట్ పట్టుకొచ్చిన, ఎవిడెన్స్ ఉండాలి కదా. ఆ బంగారయ్య శర్మ అని ఒక ఆయన ఉంటాడు, టీవీ డిబేట్లో కూర్చునేది నాతోన. నేను శ్లోకాలు చదువుతుంటే అది అందలేదు, అందులో లేదు, అందులో లేదు అంటాడు. నేనే పుస్తకం పట్టుకపోకపోతుంటే మనకు నోటికి వస్తాయి. రెండోసారి ఏం చేసిన బుక్ పట్టుకుపోయినా, ఎప్పుడైతే లేదన్నాడో పుస్తకం తీసిన, ఇక చూడు చదువుకో అని చెప్పిన. ఇక మనోధర్మశాస్త్రం కూడా పట్టుకొచ్చిన. మనోధర్మశాస్త్రం అట్ ద సేమ్ టైం ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలా కీలకమైన అంశాన్ని పెట్టింది మీరు చర్చకి. ఇవాళ ఈ దేశంలో జరగాల్సిన చర్చ ఇది, ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చ ఇది, మన కుటుంబాల్లో జరగాల్సిన చర్చ ఇది, మన సంస్థల్లో జరగాల్సిన చర్చ ఇది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల్లో మనోధర్మశాస్త్రం మీద చర్చ జరగాలంటే కష్టంగా ఉండేది. మీకు తెలుసో తెలియదు. ఏందా ధర్మశాస్త్రం, మనోధర్మం మీద ఇక్కడిందా ప్రశ్న? కుల వ్యవస్థ మీద చర్చ జరగాలంటే ఈవెందో విప్లవ పార్టీల్లో, పీపుల్స్ వార్ గ్రూప్ కంటే ముందున్న సిపిఐఎంఎల్ పార్టీల్లో కూడా అనేక గ్రూపుల్లో కులం అనే దాని మీద చర్చ పెట్టాలంటే చాలా భయంగా ఉండేది. అసలు ఒప్పుకునేవాళ్ళు కాదు, రిజెక్టెడ్ అంతే. కానీ ఇవాళ అటు విప్లవ పార్టీల నుంచి మొదలుకొని ఇటు వామపక్ష పార్టీల వరకు కులాలపైన చర్చ జరుగుతుంది. అన్నిటికీ మించి మనుధర్మశాస్త్రం లాంటి పుస్తకాల మీద చర్చ పెడుతున్నారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. మన వాళ్ళకు చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే వాడు గొప్పోడు అనుకుంటారు, లేకపోతే ఒక ఎంపీని గెలిపిస్తే వాడు గొప్పోడు అనుకుంటాడు, వాడు మంత్రి అయితే ఫైనల్ అనుకుంటాడు. నేను అడుగుతున్నా, పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు? పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడు? పెరియార్ రామస్వామి నాయకర్ ఎప్పుడైనా మంత్రి అయిందా? కానీ యావత్ భారతదేశంలో మనోధర్మశాస్త్రాన్ని, మతోన్మాద శక్తులను, బ్రాహ్మణవాదాన్ని కూకడి వేళ్లతో సహా పీకేసేటటువంటి అద్భుతమైన ఫిలాసఫీని తయారు చేశాడు పెరియార్ రామస్వామి నాయకర్. ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు, ఎంతమంది ఎంపీలు కాలేదు, వాళ్ళ పేరు ఎవరైనా చెప్తున్నాడా? లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే అద్భుతమైన బొమ్మ పెట్టారు మీరు. ఒకప్పుడు వామపక్ష పార్టీలో మహాత్మా పూలే బొమ్మ పెట్టేవాళ్ళమా? చర్చ జరిగేదా? మా దగ్గర ఒక హాల్ ఉంటుంది, కమ్యూనిస్ట్ హాల్. అందులో నేను అంబేద్కర్ జయంతి పెట్టడానికి ప్రయత్నం చేస్తే లెటర్ పెట్టాలి. ఫస్ట్ మనకు ఒక ఫార్మాలిటీ ఉంటుంది కదా, మనకు లెటర్ పెట్టాలి. లెటర్ పెట్టా, వాళ్ళు రిజెక్టెడ్ అన్న. నేను చాలా చెప్పి, ఎందుకు సార్ అంబేద్కర్ మీద మనం చేయొచ్చు కదంటే, నో నో నో, అది ఉపరితల అంశం నాయన, కులం అనేది ఉపరితల అంశం, ఉపరితల అంశాల మీద చర్చ అక్కర్లేదు అన్నాడు. కానీ ఇవాళ నేను నిజంగా అభినందిస్తున్నాను మా స్కైలాబ్ బాబాని. ఎందుకో తెలుసా? అద్భుతమైనటువంటి ఫిలాసఫర్స్ను ఇవాళ నెత్తికెత్తుకోవాల్సినటువంటి చారిత్రక అవసరాన్ని అటు కమ్యూనిస్టు పార్టీలకు, ఇటు దాని అనుబంధ సంఘం అయిన కేవీపీఎస్కు ఏకకాలంలో మీరు పంపించగలుగుతున్నారు. ఇది చారిత్రకమైన ఆహ్వానించదగిన అంశం. పూలే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యింది? పూలే ఎన్నిసార్లు ఎంపీ అయ్యింది? పూలే ఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు? అరే పాగలే క్యా తుమ్, మా ఎమ్మెల్యే బనా తూ, ఎంపీ బనా క్యా రే? ఏ సమాజం అయితే బ్రాహ్మణీయ మనవాద శక్తుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందో ఆ సమాజాన్ని నీదైన జ్ఞానంతో, నీదైన శక్తితో, నీకున్న మేధో బలంతో దాన్ని కూకటి వేలతో సహా పెకిలించగలిగే పోరాటం 1% చేసిన యు ఆర్ ద రియల్ హిస్టోరియన్ ఆఫ్ ది కంట్రీ. ఆడు ఎమ్మెల్యే అయిపోయి అసెంబ్లీలో కూర్చొని ఆవలిసి ఏం చేయాలి? అవన్నీ కాంశీరామ్ చెప్పేవాడు, ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీల నుంచి గెలిచే ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీకి పోనే పోరు. ఒకవేళ పోయినా చివరి బెంచ్లో కూర్చుంటారు. చివరి బెంచ్లో కూర్చున్నా
అక్కడన్నా సరిగ్గా చేస్తాడు, అది కూడా లేదు. చివరి బెంచ్లో కూర్చొని ఏం చేస్తారట? ఆవలిస్తారట. నిజమిది. ఒక పక్క కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు, మరొక పక్క మోడీ రాజ్యాంగానికి ఆల్టర్నేట్గా హిందూ ధర్మశాస్త్రాన్ని రాసుకొస్తున్నాడు. బుక్ వచ్చేసింది ఆల్రెడీ. కానీ ఈ ఎమ్మెల్యేలు ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద, బ్యాక్వర్డ్ క్లాస్ పేరు మీద ఎన్నికైనా, బ్యాక్వర్డ్ క్లాస్ పేరు మీద ఎన్నికలు లేదు, ఎందుకంటే వాళ్ళు జనరల్ సీట్లను గెలవాలి. కనీసం ఎస్సీ ఎస్టీ ఎన్నికల నుంచి వచ్చిన వాళ్ళైనా ఏ రోజన్నా అటు కేసీఆర్ను కానీ ఇటు మోడీని కానీ అసలు భారత రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తావురా నాయన అని అడిగే వాళ్ళు ఉన్నారా? పైపెచ్చు మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే టీవీల్లోకి వచ్చి నిస్సిగ్గుగా ఏం మాట్లాడేది తెలుసా? వీళ్ళంతా భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది, భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది అని అడిగారు. వాట్ ఏ షేమ్, వాట్ ఏ షేమ్. ఎందుకు మీకు చెప్తాను. 1960వ దశకం 70వ దశకంలో సమితి ఎలక్షన్లు వచ్చినాయి, అంతేనా? పంచాయతీ సమితి ఏమంటారు దాన్ని అప్పుడు? ఇది సమితి ఎలక్షన్ కదా. పంచాయతీ సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. సమితి ఎలక్షన్స్లో 82లో మండలం వచ్చింది. సమితి ఎలక్షన్స్లో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేకపోతే ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్స్లో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి సమితి ప్రెసిడెంట్లు అంతా ఎవర్రా అంటే బ్రాహ్మణ్, బనియా, క్షత్రియ కులాల వాళ్ళు. ఒక్క బ్యాక్వర్డ్ క్లాసు అంటే బీసీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక ఎస్సీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక షెడ్యూల్ ట్రైబ్ సమితి ప్రెసిడెంట్ కాలే. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అంటే రిజర్వేషన్లే గనక లేకపోతే మన బతుకులు ఇక్కడ రోడ్ల మీద చింపి విసిరి పారేసిన విస్తారాల కంటే దరిద్రంగా ఉంటాయి. ఇంత గొప్ప టాస్క్ నిర్వహించిన భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది అని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లలో గెలుపొందినటువంటి నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఎందుకా రిజర్వేషన్ సీట్లు అంబేద్కర్ ఇచ్చింది? ఎందుకా బాబాసాహెబ్ అంబేద్కర్ తన మొత్తం పోరాట ఫలితంగా సాధించినటువంటి రిజర్వేషన్ల యొక్క వైఫల్యం ఇదా? అందుకే మిత్రులారా, భారత రాజ్యాంగము, మనవాదం అనేటటువంటి సబ్జెక్ట్ను సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. వాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ కనుక గెలిస్తే మనుధర్మశాస్త్రమే మా యొక్క రాజకీయ ఎజెండా. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద మనుధర్మ? వాట్ ఈస్ ద లా ఆఫ్ మను? తెలుసా ఇది ఎంత, ఈ మనుధర్మశాస్త్రం అనేది ఎంత దుర్మార్గం సృష్టించిందో తెలుసా ప్రపంచంలో? మీకు తెలియదు. మనకి ఏమైనా రెండే ముచ్చట్లు తెలుస్తాయి. ఒకటి, ప్రధానంగా జరిగే విషయాలు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి నాయకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫేస్ ఫిగర్లు చూస్తుంటాం మనం. మీరు చూడురి, రేపటి నుంచి మీరు ప్రయత్నం చేయండి. వన్ వీక్ తమ్ముడు అన్నలారా, నేను ఒకటి చెప్తున్నా, 1 వీక్ ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకొని వార్తాపత్రిక కానించి ఈనాడు పత్రిక దాకా అన్నీ కొనుక్కోండి. ఫస్ట్ పేజీలో ఎవరెవరి ముఖాలు కనపడుతున్నాయి. ఫస్ట్ పేజీ ఎక్కువద్దు. ఆంధ్రప్రదేశ్ తీయండి, ఇటుపక్క కేటీఆర్, ఇటుపక్క హరీష్ రావు, మధ్యలో రేవంత్ రెడ్డి, కింద జగ్గారెడ్డి, ఇటు పక్కన దీపాదాసు మునిషి, దాని కింద సచ్చిచెడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే పరిస్థితి కనుక అమెరికాలో ఉంటే పేపర్ తగలబెట్టేస్తారు వాళ్ళు. బ్లాక్స్కి సంబంధించిన వార్తలు ఒక్క వారం గనక పత్రికల్లో రాకపోతే అమెరికా దేశంలో ఆ పత్రికా ఆఫీసులను తగలబెట్టేస్తారు. అందుకే బానిసలారా అన్న. వీఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ అవేర్.
మన జీవితాలకు సంబంధించిన, మన నాయకులకు సంబంధించిన, మన ప్రాతినిధ్యానికి సంబంధించిన, మన రిప్రజెంటేషన్కు సంబంధించినటువంటి అంశాలు పత్రికల్లో రాకపోయినా, టీవీలో రాకపోయినా, చర్చల్లోకి రాకపోయినా కూడా మనం హ్యాపీగా ఎంజాయ్గా జీవితం గడపగలుగుతున్నాం. అందుకే మనం బానిసలం. మీరు చూడండి, మొన్న 2023లో ఎలక్షన్ అయింది, అసెంబ్లీ ఎలక్షన్ అయింది. 23 కదా, 23లో అసెంబ్లీ ఎలక్షన్ అయింది. ఈ 23లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఈ 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చర్చకొచ్చినటువంటి అంశాలు ఏటేటివి? ఓట్లను ఏ అంశాల ప్రాతిపదికన అడిగారు? ఎప్పుడైనా ఆలోచించరా? ఒక్కటి ప్రధానమైన అంశం ఏంటంటే కేసీఆర్ దోపిడీ చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు అని రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ ఇదే మాటల్ని 24 అవర్స్ ప్రసారం చేస్తూ లైమ్ లైట్లోకి వచ్చింది. అంతేనా? రేవంత్ రెడ్డి ఏ రోజన్నా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఈ ఎలక్షన్స్లో రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే అటువంటి వాళ్లకు రక్షణ కల్పిస్తాం, వాళ్ళను చనిపోకుండా చూస్తాము అని చెప్పేసి చర్చ జరిగిందా? ఈ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కానుకొనున్న ఈ రంగారెడ్డి జిల్లాలో బోనాల పండుగ జరిగితే, ఈ రంగారెడ్డి జిల్లాలో అలావా చుట్టూ తిరుగుతుంటే, ఈ రంగారెడ్డి జిల్లాలో ఎవరైనా ఒక పిల్లవాడు చదువుకున్నవాడు గుడికి పోతే వాణ్ణి ఘోరాతి ఘోరంగా అవమానించి బయటికి పంపిస్తున్నప్పుడు అది మళ్ళా ఎలక్షన్లో చర్చకొచ్చిందా? There is no discourse, there is no debate in election campaign on the caste discrimination. అంటే ఎలక్షన్ అయిపోయినాక మనం మాట్లాడుకోవచ్చు హ్యాపీగా, ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. కానీ ఎలక్షన్లో ఈ అణగారిన జాతులు, ఎలక్షన్లో ఈ వివక్షకురైతున్న జాతులు, ఎలక్షన్లో ఈ కుల ప్రాతిపదికన ప్రతిరోజు పీడింపబడుతున్న జాతులు ఆ అంశాన్ని ఎందుకు ఎలక్షన్ల యొక్క ఎజెండాగా మార్చలేకపోతున్నాయి? అవునా కాదా నా పాయింట్? అంటే మన కుల వివక్ష మీద చర్చ లేకుండానే, మన బిడ్డల భవిష్యత్తు మీద చర్చ లేకుండానే, ఈ దేశంలో జరుగుతున్నటువంటి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న దాని మీద ఏ విధమైనటువంటి చర్చ లేకుండానే ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మరి ఎక్కడ జరగాలి చర్చ? ఐ వుడ్ లైక్ టు డిస్కస్ వెరీ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిఫోర్ యూ. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు నేను చెప్పేవి. ఒక కుల వివక్ష మీద, ఒక కులాంతర వివాహాల మీద, లేదా ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతం పేరు మీద జరుగుతున్నటువంటి వివక్ష మీద ఎక్కడ చర్చ జరగాలి? సమాజంలో జరగాలి, అసెంబ్లీలో జరగాలి, అంటే శాసన వ్యవస్థలో జరగాలి, మూడోది ఎలక్షన్లో జరగాలి. ఎలక్షన్లో లేదు, శాసనసభ వ్యవహారాలు అసలే ఉండదు. ఇక మూడోది సాంఘిక వ్యవహారాలు. సాంఘిక వ్యవహారాల్లో చర్చ జరిగితే నాలాంటి వాడు ఎవరన్నా మాట్లాడితే కార్నర్ చేసేసి వీడు హిందూ మతానికి వ్యతిరేకి, వీడు దేవుళ్ళకు వ్యతిరేకి, వీడు ఇంకో దానికి వ్యతిరేకి అని చెప్పేసి ఒక ముద్ర వేసి వాడిని పిచ్చుకుక్కని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కేవలం అభివృద్ధి అనేటటువంటిది మానవుని కుల వివక్ష నుంచి దూరం చేయగలరా? ఉదాహరణకు చూద్దాం. బాబు జగ్జీవన్ రామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? బాబు జగ్జీవన్ రామ్. ఈ బాబు జగ్జీవన్ రామ్ అనే ఆయన యొక్క ఆస్తి ఎంత అంటే స్వాతంత్ర్యం వచ్చే నాటికే 350 కోట్లు. స్వాతంత్రం వచ్చినాక కాదు, స్వాతంత్ర్యం వచ్చే నాటికే 350 కోట్ల ఆస్తుంది. ఆయనకు పరిశ్రమలు ఉన్నాయి. ఆయన ఉప ప్రధానమంత్రి అయ్యాడు. ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత స్వామి సంపూర్ణానంద
అనే ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈయన పోతే ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగి వెనకకు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ఆ విగ్రహాన్ని పాలతో నేలితో నీళ్లతో సంప్రోక్షణ చేసి పరిశుద్ధం చేసుకున్నారు. ఒకవేళ డబ్బే కనుక కుల వివక్షణ పోగొడుతుందంటే, అభివృద్ధి కనుక కుల వివక్షణ పోగొడుతుందంటే, సంపద కనుక కుల వివక్షణ పోగొడుతుందంటే అప్పుడు జగజీవన్ రావుకు కుల వివక్ష ఉండకూడదు. చూడండి మీరు, అంటే మెదడు బ్రాహ్మణవాదంతో నిండిపోయిన తర్వాత, మెదడు మనవాదంతో నిండిపోయిన తర్వాత డబ్బు సంపద అనేటటువంటిది నీకు ఒక సోషల్ స్టేటస్ను, సాంఘిక హోదాను కల్పిస్తుందంటే నేను నమ్మను. కాబట్టి బలంగా మెదడు మీద పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మనమంతా మన సంఘాల వాళ్ళం, మన వ్యక్తులు, మేధావులు, ఇంటెలెక్చువల్స్, ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు, పోరాట నాయకులు సామాజిక అసమానతల పట్ల కేవలం సానుభూతి ఉంటే సరిపోదు. దానికి సంబంధించినటువంటి మెదడు పైన బ్రాహ్మణవాదం యొక్క ప్రభావానికి మించినటువంటి ప్రభావాన్ని మనం చూపించగలగాలి. షల్వి చేయగలుగుతున్నావా? దిస్ ఈస్ ద బేసిక్ డిఫాల్ట్ ఇన్ అవర్ సొసైటీ. సరే, మళ్ళీ మొదటికి వస్తాను. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ గెలవలే, కానీ భారతదేశంలో 1873 నాటికి ఏదైతే ఈ మతోన్మాదం అనేటటువంటిది, అది హిందూ మతోన్మాదం అనే పేరుతో ఈ దేశంలో పెచ్చరిల్లిపోతున్న సందర్భంలో దానికి ఒక్కడు ఎదురుగా నిలబడి, మీరు చేస్తున్నదంతా అమానవీయము, ఇది దుర్మార్గము, దీన్ని కొనసాగించడానికి నేను ఒప్పుకోను అని ఎదురు తిరిగి పోరాటం చేసి 1848 నుంచి 52 ఒక 4 సంవత్సరాల్లో 18 పాఠశాలలు పెట్టి గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి మొత్తం యావత్ భారతదేశ కుల వ్యవస్థలో పరిసంచలనం సృష్టించారు మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఇప్పుడు పూలేను మనం మన తాత అని చాలా గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతున్నాం. మిత్రులారా, కాబట్టి వ్యవస్థ యొక్క రూపాలలో ఎక్కడ అసమానత ఉంటుందో, ఎక్కడ వివక్షత ఉంటుందో అక్కడ మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు చెప్తాను, వాట్ ఈస్ ద లా ఆఫ్ మను. టైం 45 minutes అయిపోగానే చెబుతాముడు. వాట్ ఈస్ ద లా ఆఫ్ మను? మను ధర్మశాస్త్రం అంటే ఏంది? ఇది సృష్టించిన ఒక భయంకరమైన విధ్వంసాన్ని మీకు చెప్తా. ఈయన సుమతి భార్గవ అనే బ్రాహ్మణుడు రాశాడు ఈ పుస్తకాన్ని. పేరేం పేరు? సుమతి భార్గవ. చాలా మంది తెలియకపోవచ్చు, నాకు తెలిసి 95% తెలియదు. మనుధర్మశాస్త్రం రాసినోడి పేరు సుమతి భార్గవ అనే బ్రాహ్మణుడు. వాడు చిత్పవన బ్రాహ్మణుడు. చిత్పవన బ్రాహ్మణుడు అంటే ఉండరా ఎవరన్నా ఇలా ఏమో పడవ ఏమో ఉంటా ఎట్టుంటుంది అంటే, మనమేమో చరిత్ర క్రమం చెప్పుకుంటూ పోతుంటాము. చరిత్ర క్రమం చెప్పుకుంటూ పోతుంటాము. వాళ్ళు అనుకుంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకుంటారు. నేను వాళ్ళకి వ్యతిరేకంగా చరిత్ర యొక్క క్రమం చెప్తాం మనం, అంతే. ఎక్కడెక్కడ అన్యాయం జరిగింది, ఏం జరిగిందో చెప్పినప్పుడు రెడ్లను వాడాల్సి వస్తుంది, బ్రాహ్మణులను వాడాల్సి వస్తుంది, ఆఖరికి మాలవాది గోళాల్లో ఎవరైనా చేస్తే వాళ్ళ పేరు కూడా చెప్పాల్సి వస్తుంది. అది ఒకళ్ళకి వ్యతిరేకంగా కాదు, అది అర్థం చేసుకోవాలి మిత్రులారా. రైట్, ఎక్కడున్నా నేను? ఈ పుస్తకాన్ని సుమతి భార్గవుడు రాస్తే ఇదే పుస్తకాన్ని ప్రొఫెసర్ నీచే అనేవాడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశాడు. ప్రొఫెసర్ నీచే సుమతి భార్గవ సాంస్క్రిట్లో రాశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రొఫెసర్ నీచే అనేవాడు ఈ పుస్తకాన్ని ద జెంటు లా ఆఫ్ మను అని రాస్తాడు. ద జెంటు లా ఆఫ్ మను అనే పుస్తకాన్ని రాస్తే, ఆ పుస్తకాన్ని ఏం చేశారంటే ఒక లైబ్రరీ, ఏమంటారు దాన్ని, మ్యూజియంలో పెట్టారు. ఈ మ్యూజియంలో పెట్టినప్పుడు పోయి ఆ పుస్తకాన్ని ఎవరు చూసిండంటే హిట్లర్ చూసిండు. అరే ఏదో మంచి పుస్తకం ఉంది, ఏం పుస్తకమయ్యా అన్నాడు. ఈ పుస్తకం ఇక వాడు అడిగినప్పుడు ఇస్తారు కదా, ఇచ్చి అది తీసుకొని పోయి జైల్లో ఉన్నప్పుడు కూర్చొని చదవడం మొదలుపెట్టినాడు. అలా ఏముంది? సూపర్ మ్యాన్ థియరీ. సూపర్ మ్యాన్ థియరీ అంటే ఏంటిది? మనం అందరం సమానమైన మనుషులం కాదు,
ఈ మనుషుల్లో కొంతమంది సూపర్ మ్యాన్లు ఉంటారు. ఆ సూపర్ మ్యాన్ ఎవడే అంటే అక్కడే వాడు జర్మన్ అన్నాడు, ఇక్కడనేమో మనం బ్రాహ్మణులు అంటాం. ఏమంటాం ఇక్కడ మనం? బ్రాహ్మణులు. వర్ణానాం బ్రాహ్మణో గురు, వర్ణానాం వర్ణాలన్నింటిలో బ్రాహ్మణుడు గురు. వర్ణానాం బ్రాహ్మణో గురు. ఏమంటున్నాడు? వర్ణాలన్నిటికంటే గొప్పవాడు ఎవరు? బ్రాహ్మణుడు. ఎవరి బ్రాహ్మణుడు? ఈ బ్రాహ్మణుడు మామూలు విషయం కాదు. ఈ బ్రాహ్మణుడు అంటే దేవుళ్ళ కంటే పైన. దేవుడు అంటే క్రియేటర్, సృష్టికర్త. ఆయన కంటే పైన ఉన్నాడు ఈయన. అది బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం. ఎట్లా? సమస్తలోకం దైవాధీనం, దైవాధీనం తు మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఎంత ముదుగు రాశాడు తెలుసా? నాకు తెలిసి మార్క్స్ కూడా ఇంత మంచిగా రాయకపోవచ్చు. మార్క్స్ దేవుడితో బాకి తుట్టాలి కదా. ఉదయం కుండలు చేస్తే, మధ్యాహ్నం రచనలు చేస్తే, సాయంత్రం వేటకపోతే రాత్రికి నాటకాల్లో పాల్గొనొచ్చు అంటాడు కార్ల్ మార్క్స్. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మార్క్సిజం అని చెప్పడానికి ఈ సింగిల్ సెంటెన్స్ చాలు. ఉదయం కుండలు చేస్తే అంటే ఉదయం పూట కుమరాయన, మధ్యాహ్నం రచనలు చేస్తే మధ్యాహ్నం రైటరు, ఆయన రైటర్ ఇక్కడ కూర్చుండు రైటరు, సాయంత్రం వేటకపోతే ట్రైబు, రాత్రికి నాటకాల్లో పాల్గొనొచ్చు ఆర్టిస్టు. అంటే మనిషి అనే వానికి కులం లేదురా అని చెప్పేశాడు సింపుల్గా.